అంత శ్రద్ధగా పరిశీలించి డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఉన్న అధికారులతోనే ఇప్పుడు పింఛను కార్యక్రమం జరుగుతున్నాయి. ఇక్కడ గతంలో కూడా 5 సంవత్సరాలుగా మున్సిపల్ కమిషనర్ గారు వేశారు. కానీ ఈ మున్సిపల్ ఎక్కడ కానీ పారిశుద్ధ్యం లోపించింది. 2024 తర్వాత ఇక్కడ కుప్పానికి మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి రాత్రింబవళ్ళు కష్టపడి బాగా బ్రహ్మాండమైన కుప్పం క్లీన్ అండ్ గ్రీనింగ్ చేసే పనిలో పడ్డారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 19 నుంచి అరాచకాలు ఎక్కువైపోయింది. 2024 తర్వాత ఈ అరాచకాలు తగ్గించి పోలీస్ సార్లు కూడా ఇక్కడ మంచి ల్యాండ్ ఆర్డర్ పాటిస్తూ బ్రహ్మాండంగా ఎవరు యువతలు కూడా ఏ విధంగా తప్పు చేయకుండా కట్టడి చేసి అన్ని విధాలుగా ల్యాండ్ ఆర్డర్కి అనుగుణంగా నడుచుకుంటూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇదే విధంగా జరిగితే మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు అన్ని బాగుందనేసి ప్రజల్లో కూడా పబ్లిక్ టాక్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఏ విధంగా ఉంది? బాగానే ఉంది ప్రభుత్వం. తప్పులు పట్టేది ఏముంది? ముందు ప్రభుత్వానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? అనుకుని వెళ్ళి చేస్తే ఇంకా మంచి పేరే వస్తుంది, అనుకూలంగానే ఉంటుంది. తప్పులు పట్టే ప్రభుత్వం కాదు. ముందు కూడా పరిపాలన బాగానే ఉండే, ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం బాగానే ఉంది. అన్ని రాజధాని అది ఇది అని చేసుకుంటున్నాడు. వరదల ప్రభావం అన్నీ చూసుకున్నాడు, అన్నీ క్లీన్గా చేస్తున్నాడు. ఇంకా అంతకంటే ఏంటంటే ఏ ప్రభుత్వం చేస్తుంది? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? దాన్ని బట్టి మనము ఆలోచించాలి ప్రజలు. టీడీపీ వచ్చి 100 రోజులు అయింది కదా, 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది? ఏమీ లేదు, ఏం జరగలా. అయిపోయినతోడే మాకు బాగుండే. ఎవరుండేటప్పుడు? జగన్ ఉండేతోడే బాగుండే మాకు. ఇప్పుడు ఏం జరగలా. మేము ఇండ్లు కట్టుకుంటే కూడా బాధ అయిపోయింది, కూలీలు చేసుకుంటే కూడా బాధ అయిపోయింది. ఎట్లా తినేది? సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. మాకేమీ అంతలా అన్న, పింఛన్ ఒకటి వస్తుంది అంతే. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది? ఏం లేదు.